హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము టీఎస్పీఎస్సీ డిఏఓ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసం ఒక టెస్ట్ సిరీస్ గురించి డిస్కస్ చేద్దామండి. రైట్, టెస్ట్ ఎక్కడ రాయాలి ఆ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మీకు మొత్తం ఈ టెస్ట్ సిరీస్లో మీకు 10 టెస్ట్ ఉంటాయండి. 10 మాక్ టెస్ట్ ఉంటాయి. డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను. మీకు ఫస్ట్ మాక్ టెస్ట్ అనేది 21st అప్లోడ్ అవుతుందండి. అంటే 21 మేకి అప్లోడ్ అవుతుంది. మీకు 5th జూన్ వరకు అన్ని మాక్ టెస్ట్లు అప్లోడ్ అయిపోతాయండి. 5th జూన్ వరకు 10 మాక్ టెస్ట్ కూడా ఆల్మోస్ట్ అప్లోడ్ అయిపోతాయి. మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? 30th ఉంది కదా. అంటే ఈ 21st నుండి మీరు నెక్స్ట్ 21st లోపు దగ్గర మీకు 30 days టైం ఉంది. కాబట్టి మీకు 10 మాక్ టెస్టే కాబట్టి 3 daysకి ఒకటి రాసుకున్నా కూడా మీకు సరిపోతుంది. రైట్, ఓకే. అయితే ఈ మాక్ టెస్ట్కి సంబంధించింది దీంట్లో బెస్ట్ ఫీచర్ ఏంటంటే వీడియో సొల్యూషన్ అండి. అసలు వీడియో సొల్యూషన్ ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మాక్ టెస్ట్ రాశారు, అయిపోయింది, కీ చూసుకుంటున్నారు, కింద సొల్యూషన్ ఉంది. ఇప్పుడు మీరు రాసిన అంటే మీరు ఒక పేపర్లో ఒక క్వశ్చన్ ఏ రకంగా అటెంప్ట్ చేస్తారో అదే మెథడ్ బెస్ట్ మెథడా లేదా ఇంకా వేరే ఏదైనా మెథడ్ బెస్ట్ మెథడా ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే మీరు మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూసినప్పుడే తెలుస్తుందండి. రైట్, ఇప్పుడు మనం మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ని ఆప్షన్ బేస్డ్ మెథడ్లో ఎలిమినేట్ చేస్తాం. ఒక క్వశ్చన్ని మనం ఏం చేస్తాం? యూనిట్ డిజిట్ చూసి చేస్తాం. ఒక క్వశ్చన్ అప్పుడు మనం డివిజిబిలిటీ రూల్, ఓకే ఇది 11 మల్టిపుల్ కావాలి, మన ఆన్సర్ ఇది కాదు అంటాం. ఇంకొక క్వశ్చన్ని రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకే మన ఆన్సర్ ఇంతకన్నా ఎక్కువ ఉండాలి, ఇంతకన్నా తక్కువ ఉండాలి అని. ఇలా మనం డిఫరెంట్ వేస్లలో మనం క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. కాబట్టి నేను మీకు సొల్యూషన్స్ అనేవి ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో 150 క్వశ్చన్స్కి సొల్యూషన్స్ ఇచ్చిన లేదా క్వశ్చన్ కిందనే సొల్యూషన్ ఇచ్చినా మీకు అంత యూజ్ ఉండదు, అదంతా హెల్ప్ కాదండి. అదే నేను కనుక మీకు వీడియో ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, ఓకే ఈ క్వశ్చన్ అయితే ఈ రకంగా చూడాలి, ఈ రకంగా మనం అనలైజ్ చేయవచ్చు అనేది, అది మీకు ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంది. అండ్ ఒక క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అది ప్రీవియస్ పేపర్లో వచ్చింది అనుకోండి, ఓకే ఈ క్వశ్చన్ మీకు లాస్ట్ ఇయర్ అడిగారు, ఈ రకంగా ఇది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. లేదా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ చెప్తున్నప్పుడు ఓకే ఈ స్టేట్మెంట్కి మీనింగ్ ఇది, దీని తర్వాత ఈ స్టేట్మెంట్ నుండి మీరు ఇంకొక స్టేట్మెంట్ ఇలా అడగొచ్చు అని చెప్పొచ్చు. కానీ మీకు పేపర్ మీద సొల్యూషన్ ఇచ్చినప్పుడు ఆ రకంగా చెప్పలేము. మనం పేపర్ మీద మనం ఏం చేస్తాము, ఓకే ఫార్ములా వేస్తాము, కింద సొల్యూషన్ డైరెక్ట్గా రాసేస్తాం. బట్ ఆ స్టెప్స్ అన్ని రాయం. మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు క్యాలిక్యులేషన్ స్టెప్స్ ఉంటాయి, ఆ మినిమైజ్ చేయడానికి మనం స్టెప్స్ని పేపర్ మీద మనకు రాయడానికి ఉండదు. సో మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే బెస్ట్ ఏంటంటే వీడియో సొల్యూషన్స్ అండి ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో సొల్యూషన్స్లో కూడా 150 క్వశ్చన్స్ ఉంటే నేను 150 క్వశ్చన్స్ డిస్కస్ చేయను. ఎందుకంటే ఒక 50-60 క్వశ్చన్స్కి మీకు వస్తాయి కదండి. నేను ఇంకా డిస్కస్ చేసేది ఒక 80-90 ఉంటాయి. ఆ 80-90 క్వశ్చన్స్కే కొంచెం ఎక్కువ టైం ఇచ్చి డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఈజీ క్వశ్చన్స్ దగ్గర టైం వేస్ట్ చేయకుండా మంచి క్వశ్చన్స్ని ఎక్కువసేపు డిస్కస్ చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు లేటెస్ట్ ప్యాటర్న్లో ఉంటుంది అండ్ టు ది సిలబస్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ సిరీస్లో పేపర్ని కొంచెం ఇంట్రెస్టింగ్ చేయడానికో లేదా పేపర్ని డిఫికల్ట్ అని చెప్పించుకోవడానికో ఎక్కడెక్కడ నుండి నేను క్వశ్చన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ పేపర్ అనేది టీఎస్పీఎస్సీ డిఏఓ పేపర్కి ఇర్రిలెవెంట్ అవుతుందండి. మీకు సిలబస్ ఏది ఉంది, సిలబస్కి తగ్గట్టే మీ పేపర్ ఉండాలి. మీరు మొన్న డిఏఓ పేపర్ కనుక అబ్జర్వ్ చేస్తే పేపర్ ఈజీ వచ్చింది. పేపర్లో ఉన్న ఈచ్ క్వశ్చన్ కూడా మీకు స్కూల్ సిలబస్ని దాటి రాలేదు. మీరు టీఎస్పీఎస్సీ డిఏఓ సిలబస్ కూడా చూడండి. మీరు 8th to 10th టెక్స్ట్ బుక్స్ కనుక చూస్తే చాప్టర్ హెడ్డింగ్స్ ఏమి ఉంటాయో మోస్ట్లీ అదే మీకు సిలబస్లో ఉంది. అయితే మీకు పేపర్ ఏం జరిగిందంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ఒకటే క్వశ్చన్స్లో మళ్ళీ 3-4 క్వశ్చన్స్ వచ్చేసరికి లెంతీ పెరిగింది తప్పితే డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎక్కడ రాలేవు. సో ఈ పేపర్ కూడా మాక్ టెస్ట్ కూడా సిమిలర్గా అంటే ఎగ్జాక్ట్లీ అదే ఫార్మాట్లో ఉండదండి. మీకు మొన్న టీఎస్పీఎస్సీ డిఏఓ ఏ ఫార్మాట్లో వచ్చింది అదే ఫార్మాట్లో ఉండాలని లేదు. ఎందుకంటే రేపు మీకు పేపర్ ప్యాటర్న్ మారిపోవచ్చు కదా, అదే రకంగా ఇస్తారని గ్యారంటీ లేదు కదా, షూర్ కదా. సో మన మాక్ టెస్ట్లు ఎలా ఉండాలంటే ప్రీవియస్ పేపర్ని రిఫరెన్స్ చేస్తూ ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా పేపర్లో మార్పులు చేయగలిగితే అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ మాక్ టెస్ట్ ఉండాలి. కానీ ఒక ప్రీవియస్ పేపర్ ఉందనుకోండి, అన్ని మాక్ టెస్ట్లు అదే ఫార్మాట్లో మనం ఇవ్వలేము. క్లియరా? సో ఇది మనకి లేటెస్ట్ ప్యాటర్న్లో ఉంటుంది, సిలబస్కి తగ్గట్టు ఉంటుంది, అన్నెసెసరీ ఇర్రిలెవెంట్ క్వశ్చన్స్ ఉండవు దీంట్లో. ఓకే, కంప్లీట్ రివిజన్ అంటే ఇప్పుడు ఈ మాక్ టెస్ట్లు కనుక రాస్తే మీకు 10 మాక్ టెస్ట్ అంటే 1500 క్వశ్చన్స్ కదా. మనం ఒక్కొక్క దాంట్లో 2-3 క్వశ్చన్స్ కూడా ఇస్తుంటాం కదా, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లో కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్లో కానీ. సో మీకు 1700 to 1800 క్వశ్చన్స్ అవుతాయండి. ఇప్పుడు మీకు కంప్లీట్ రివిజన్ అవుతుంది అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఉంది, జామెట్రీ అనే టాపిక్ ఉంది. నేను జామెట్రీ అనే టాపిక్ నుండి ఈచ్ మాక్ టెస్ట్లో ఒక 15 to 20 క్వశ్చన్స్ ఇద్దాం అనుకుంటున్నాను అనుకోండి. నాకు మొత్తం ఎన్ని క్వశ్చన్స్ కావాలి? 10 మాక్ టెస్ట్ కంటే 170-180 క్వశ్చన్స్ నాకు యావరేజ్గా కావాలి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే 170 క్వశ్చన్స్ ఒకటేసారి ప్రిపేర్ చేస్తాను. అంటే ఫస్ట్ మాక్ టెస్ట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు 15 క్వశ్చన్లు ప్రిపేర్ చేయడము, నెక్స్ట్ మాక్ టెస్ట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇంకో 15 క్వశ్చన్లు ప్రిపేర్ చేయడం కాదు.
మాక్ టెస్ట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడే మొత్తం 1 to 170 క్వశ్చన్స్ ఒకటేసారి చేస్తాను. నాకు లైన్స్ అండ్ యాంగిల్స్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, సర్కిల్స్, ఇప్పుడు మీరు జామెట్రీలో నేను దాదాపు 60% సిలబస్ నేను యూట్యూబ్లో ఉంది నాది మీరు చెప్పింది, అవి కనుక చూస్తే మొత్తం మీకు ఒకటేసారి క్వశ్చన్ బ్యాంక్ రెడీ ఉందనుకోండి, అప్పుడు మీకు కంప్లీట్గా వస్తుంది. ఓకే, నేను 10 మాక్ టెస్ట్లో మొత్తం నేను ఇవ్వాల్సిన క్వశ్చన్స్ ఇన్ని, అన్ని మోడల్స్ కవర్ అయ్యాయేలా చూసుకోవచ్చు, ఏవి రిపీట్ కాకుండా, రైట్. అదే ఒక్కొక్క మాక్ టెస్ట్ కనుక ప్రిపేర్ చేస్తే ఫస్ట్ మాక్ టెస్ట్లో వచ్చింది నేను 5th మాక్ టెస్ట్లో కూడా సేమ్ క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అలా రాకుండా అన్ని మాక్ టెస్ట్లో అన్ని మోడల్స్ కవర్ అవ్వాలంటే ఫస్ట్ క్వశ్చన్ బ్యాంక్ ప్రిపేర్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో నేను మీకు 10 మాక్ టెస్ట్లు ప్రిపేర్ చేయడానికి కూడా ఫస్ట్ ఒక క్వశ్చన్ బ్యాంక్ ప్రిపేర్ చేసుకొని 17 to 1800 క్వశ్చన్స్, దాంట్లో క్వశ్చన్స్ రిపీటేషన్ లేకుండా ప్రిపేర్ చేసిన టెస్ట్లు అండి ఇవి. సో అందుకని దీంట్లో మీకు కంప్లీట్గా రివిజన్ జరుగుతుంది. సో వీడియో సొల్యూషన్స్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ 10 మాక్ టెస్ట్ కనుక రాస్తే మీకు కంప్లీట్గా రివిజన్ అవుతుంది. అండ్ ఈ పేపర్స్ అనేవి మీకు రిలవెంట్గా ఉంటాయి టీఎస్పీఎస్సీ డిఓ పేపర్ 2కి, రైట్. ఇప్పుడు ఫైనల్గా మన అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ప్రైస్ గురించి అండి, ప్రైస్ ఎంత ఉంటుంది అనేది. చూడండి, ఇప్పుడు మీరు టీఎస్పీఎస్సీ డిఓ పేపర్ 2 ఎక్కడ అటెంప్ట్ చేసినా కూడా మీరు బయట మీకు 700, 800 కన్నా తక్కువ ఎక్కడ కూడా మాక్ టెస్ట్ లేవండి. 700, 800 ఎక్కడ మాక్ టెస్ట్ లేదు. అండ్ ఏ మాక్ టెస్ట్లో కూడా మీకు వీడియో సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయట్లేదు. ఇప్పుడు మీకు 10 మాక్ టెస్ట్లకి వీడియో సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే దగ్గర 50 hours ఆఫ్ క్లాస్ రికార్డ్ చేయాలి. 40 to 50 hours అవ్వచ్చు క్లాస్. ఎక్కడ కూడా మీకు వీడియో సొల్యూషన్స్ లేవు. అండ్ ఎక్కడ కూడా ప్రైస్ మీకు 800 కన్నా తక్కువ లేదండి. మినిమం 600 ఉంది, 700, 800 ఉన్నాయి. బట్ ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్లో కానీ మన యూట్యూబ్ ఛానల్లో మీరు నా క్వశ్చన్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చూసుండొచ్చు, నేను ట్రిక్స్ ఎలా చెప్తాను చూసుండొచ్చు. దానికి అనుగుణంగానే మన పేపర్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని మీకు టెస్ట్ సిరీస్ అయితే బెస్ట్ టెస్ట్ సిరీస్ ఉండబోతుంది ఒరిజినల్గా అయితే. అండ్ ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఇక్కడ నేను ఈ టెస్ట్ సిరీస్ ప్రిపరేషన్లో ఏంటంటే నా రోల్ ఓన్లీ కంటెంట్ ఇవ్వడం అండ్ మీకు మంచి సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వరకు అండి. మీకు టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇంకా బ్యాక్ ఎండ్లో చాలా ఉంటాయండి. మీకు తెలుగు టైపింగ్ చేయాలి, ఇంగ్లీష్ టైపింగ్ చేయాలి, వాటిని యాప్లో అప్లోడ్ చేయాలి, మిస్టేక్స్ ఉంటాయి, చాలా ప్రూఫ్ రీడింగ్స్ ఉంటాయి. ఈ హెడేక్ అంత ఉంటుంది కదా, ఇది చూసుకునే టీం వేరే వాళ్ళు ఉంటారు. ఇక్కడ నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే జస్ట్ మీకు ఒక మంచి క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి, ఆ మంచి క్వశ్చన్ పేపర్కి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ప్రైస్ డిసైడింగ్ అథారిటీ అనేది నేను కాదు. క్లియర్ కదండి. సో మీకు యాక్చువల్గా అయితే ఈ ప్రైస్ మీకు 999 ఉండాలండి. ఈ ప్రైస్ మీకు 999కి ఉండాలి. బట్ మీకు ఫస్ట్ 3 days కోసం మీకు 599 మాత్రమే ఉంటుంది. మీకు 599కి ఎక్కడ కూడా టెస్ట్ సిరీస్ లేదండి. అండ్ ఎక్కడ కూడా వీడియో సొల్యూషన్స్ లేదు. అంటే మీకు 599కి టెస్ట్ సిరీస్ ఉండి వీడియో సొల్యూషన్స్ ఇచ్చేది ఒకటే ఉంది. మీకు 800, 900 ఉన్న టెస్ట్ సిరీస్ కూడా వీడియో సొల్యూషన్స్ లేవు. సో మీరు డిలే చేయకుండా, అంటే ఈరోజు రేపు ఎల్లుండి అనుకోకుండా పర్చేజ్ చేస్తే, మీరు ప్రిపేర్ అవుతుంటే తొందరగా పర్చేజ్ చేయండి. ప్రైస్ ఇంతకన్నా తగ్గదు. అండ్ మీకు 3 days తర్వాత ఇంకా ప్రైస్ పెరిగిన తర్వాత మనం ఏం చేయలేం. కాబట్టి ఐ హోప్ మీకు 10 బెస్ట్ మాక్ టెస్ట్ ప్రైస్ గురించి కొద్దిసేపు కనుక పక్కన పెట్టేస్తే, నా సైడ్ నుండి మీకు నీకు బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, వీడియో ఎక్స్ప్లెనేషన్. అండ్ మంచి టెస్ట్ పేపర్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకో విషయం ఏంటంటే అండి, ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉంటాయి కదా 10, అంటే అందరూ పర్చేజ్ చేయవచ్చు, చేయకపోవచ్చు. సో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, ఈ వీడియోస్ని, ఈ 10 మాక్ టెస్ట్ పేపర్స్ యొక్క వీడియోస్ ఉంటాయి కదా, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ యాప్లో ఉంటాయి పర్చేజ్ చేసిన వాళ్ళకి. బట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ నేను అందరి కోసం ఈ వీటిని యూట్యూబ్లో పెట్టేస్తాను. అండ్ ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన పీడిఎఫ్స్ ఉంటాయి చూడండి, అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. నా సైడ్ నుండి నేను చేసేది ఏంటంటే, ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీ అందరి కోసం ఫ్రీగా యూట్యూబ్లో పెడతాను. అండ్ ఈ క్వశ్చన్కి సంబంధించిన నా ఎక్స్ప్లెనేషన్, ఈ అనోటేషన్ చేసిన పీడిఎఫ్స్ ఉంటాయి కదా, టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేస్తాను. మీరు మాక్ టెస్ట్ కనుక రాయాలనుకుంటే మీరు మళ్ళీ పర్చేజ్ చేసి రాయాల్సిందే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ని కనుక జాయిన్ అవుతే మీకు పీడిఎఫ్స్ వస్తాయి, అక్కడ ఈ వీడియోస్కి సంబంధించిన నేను పోస్ట్ చేస్తాను లింక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.